హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 28 ఫీట్ వెడల్పు 40 ఫీట్ల పొడుగు ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇలాంటి డైమెన్షన్ల మటుకు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి పర్మిషన్ బోర్వెల్ యాడ్ చేయలేదు. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 1120 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పోంగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 1024 స్క్వేర్ ఫీట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు కానీ 1000 స్క్వేర్ ఫీట్ లో 2 BHK కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 300 నుంచి 320 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో బస్తా ధరని మనం 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 300 బస్తాలకు గాను సిమెంట్ అయ్యే ఖర్చు వచ్చేసి 1,05,000 రూపాయల వరకు సిమెంట్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకున్నాం. స్టీల్ వచ్చేసి 2.5 నుంచి 3 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 58,000 నుంచి 82,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది మనం 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 2.5 టన్నులకు గాను మనకి స్టీల్ గా ఖర్చు వచ్చేసి 1,62,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 60 నుంచి 70 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 1,800 నుంచి 2,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 1,900 రూపాయలు అనుకుంటే కనుక ఈ 60 టన్నులకు గాను మనకి ఇసుక అయ్యే ఖర్చు వచ్చేసి 1,14,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి అంటే బండ్ల కిందకు వచ్చేసి మనకి 20 నుంచి 25 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్క టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 20 టన్నులకు గాను మనకి రోబో శాండ్ అయ్యే ఖర్చు వచ్చేసి 12,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 40 నుంచి 45 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్క టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 40 టన్నులకు గాను మనకి కంకర అయ్యే ఖర్చు వచ్చేసి 26,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం బేస్మెంట్ రాయి చూసుకుందాం. అంటే మన గ్రౌండ్ ఫ్లోర్ కాదు కాబట్టి బేస్మెంట్ రాయికి ఎలాంటి ఖర్చు అయ్యే అవకాశం లేదు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎస్టిమేషన్ కాబట్టి బేస్మెంట్కి ఖర్చు అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మన ఇటుకలు తక్కువ పట్టే అవకాశం ఉన్నది. 11,000 నుంచి 12,000 ఇటుకలు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఇటుక ధరని మనం 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 11,000 ఇటుకలకు గాను మనకి ఇటుకలకు అయ్యే ఖర్చు వచ్చేసి 1,10,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ కిటికీలు చూసుకుందాం. మనం ఇందా చూసిన ప్లాన్ ప్రకారం అయితే మటుకు 6 డోర్లు 6 కిటికీలు అయితే రావడం జరుగుతుంది. ఈ మొత్తానికి గాను మనకి డోర్లకి కిటికీలు కానీ సింపుల్ గా చేయించుకుంటే కనుక 1,53,600 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అనేది టైల్స్ అయినా లేదా మార్బుల్స్ అయినా కానీ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ కి కిచెన్ ప్లాట్ఫామ్ మెట్లకి మొత్తం వచ్చేసి 1,500 ఎస్ఎఫ్టీ పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక ఎస్ఎఫ్టీ అనేది 50 రూపాయలు అనుకుంటే కనుక దీని టైల్స్ కి ఖర్చు వచ్చేసి 75,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకుందాం. ఆల్ టోటల్ మెటీరియల్ మొత్తం వచ్చేసి మనకి అంటే సింపుల్ గా వెళ్తే మటుకు 1,46,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకుందాం. ఫాల్ సీలింగ్ వచ్చేసి బెడ్రూమ్స్ కి, హాల్ కి, బయట పోర్ట్కోకి మొత్తం వచ్చేసి 500 ఎస్ఎఫ్టీ పట్టే అవకాశం ఉన్నది. మొత్తానికి కానీ మనకి సింపుల్ గా చేయించుకుంటే మటుకు 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి అంటే ఐరన్ గేట్ అయితే లేదు మనకి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి సేఫ్టీ ఐరన్ గిర్లకి టోటల్ గా మనకి మెటీరియల్ కి లేబర్ కి అనేది 18,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ చూసుకుందాం. మెట్లకి రైలింగ్ అనేది ఒక సింపుల్ గా చేయించుకుంటే కనుక 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ చూసుకుందాం. పెయింటింగ్ వచ్చేసి లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 10,72,100 అయితే అవుతుందన్నమాట. మొత్తం మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 10,72,100 రూపాయలు అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 1,024 స్క్వేర్ ఫీట్లకు గాను మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన ఫస్ట్ ఫ్లోర్ ఎస్టిమేషన్ కాబట్టి 300 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి మన కాస్ట్ అనేది సెంటరింగ్ కి తాపీ మేస్త్రికి అనేది 3,07,200 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు తీయడానికి మట్టి లెవెలింగ్ అంటే బేస్ వర్క్ లేదు కాబట్టి మనకి ఎలాంటి ఖర్చు అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి
కాలమ్స్ కి స్లాబ్ అనేది ఒక 20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మెట్లకు కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ వచ్చేసి మొత్తం మనకి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి బాత్రూమ్ టైల్స్ వేసినందుకు మొత్తానికి గాను మనకి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్. ఈ మొత్తం చూసుకుంటే గనక 4,52,200 రూపాయల వరకు అవుతుందన్నమాట. 4,52,200 రూపాయల వరకు అవుతుంది. మనం ఇందా చెప్పుకున్నట్టు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 10,72,100 ప్లస్ ఈ 4,52,200 మొత్తం టోటల్ చూసుకుంటే గనక మనకు వచ్చేసి 15,24,300 రూపాయల వరకు అవుతుంది. దీనికనే 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి 1,52,430 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ మనకి బిల్డింగ్ కాస్ట్ చూసుకుంటే కనుక 16,76,730 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి బిల్డింగ్ కాస్ట్ అనేది 16,76,730 రూపాయల వరకు అవుతుంది. ఈ అమౌంట్ ఏమైనా స్క్వేర్ ఫీట్లు కన్వర్ట్ చేస్తే మటుకు అంటే 1,024 స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే మటుకు ఒక ఎసెప్టిక్ అనేది 1,637 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి బిల్డింగ్ కాస్ట్ కి ఒక ఎసెప్టిక్ అనేది 1,637 రూపాయల వరకు అవుతుంది. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కాబట్టి ఈ అమౌంట్ అయ్యే అవకాశం ఉన్నది. ఫ్రెండ్స్, మీరు కనుక హైదరాబాద్ లో ఉన్నవారైతే మటుకు ఇదే అమౌంట్ లో అంటే స్క్వేర్ ఫీట్ కి 1,637 రూపాయలకి గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేయడానికి బెస్ట్ క్వాలిటీతో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.